రాజకీయ కక్షతో నన్ను జైల్లో పెట్టాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని విమర్శించడం జరిగింది. మరి తన్ని జైల్లో పెట్టినటువంటి వ్యక్తి కరప్షన్ కు పెద్ద ఎత్తున కూరుకుపోయాడని తానే విమర్శ చేశాడు. ఈ రోజు తనకు అవకాశం ఉంది. మరి తన్ని జైల్లో అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తినే ఆ విధమైనటువంటి ఒక ప్రక్రియ ఉంటది కదా, వాళ్ళ అవినీతికి సంబంధించిన ఆరోపణలను ఒక కోర్టులో ఒక సిస్టమ్ ద్వారా ప్రూవ్ చేయాల్సి ఉంటది కదా. జస్ట్ బికాజ్ రేవంత్ రెడ్డిని పట్టుకుపోయి జైల్లో వరుసరు కాబట్టి ఉన్న పడంగా కేసీఆర్ ని కూడా పట్టుకుపోయి చెంచల్గూడ జైల్లోనూ చెర్లపల్లిలోనూ వేయలేం కదా. అదొక ప్రక్రియ ద్వారా ఇప్పుడు న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంటది. సడన్ గా కేసు బుక్ చేసి చేసేంత మాత్రంలో కాదు విన్నారా. ఆనాడు రేవంత్ రెడ్డి గారి జరిగిన వాటిలలో ప్రభుత్వం తరఫున నేనే ఆర్గ్యూ చేసిన. నా కర్మానికి ఆనాడు దాంట్లో ఆ కేసులలో నేనే ఉన్నాను. నన్నే ఆ జడ్జి అడిగారు చాలా విషయాలు, అది ఎట్లా ఇది ఎట్లా అని. కాల్ ద డీజీపీ అని అన్నాడు ఆ జడ్జి. నేను డీజీపీ ఇస్ నాట్ ఎ పోలీస్ కానిస్టేబుల్ టు బి కాల్డ్ లైక్ దిస్, యూ హావ్ టు హ్యావ్ రెస్పెక్ట్ అని చెప్పిన జడ్జికి. మీరెంత ప్రాధాన్యత గల రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థను అట్లనే ఎగ్జిక్యూటివ్ కూడా అంతే ప్రాధాన్యత గల వ్యవస్థ. మీరు రాజ్యాంగము ఒక వ్యవస్థ కంటే ఇంకో వ్యవస్థ గొప్పదని అనలే. ముగ్గురిని, కార్యనిర్వాహక వర్గాన్ని, తర్వాత జ్యుడిషియరీని, లెజిస్లేచర్ని, 3 అవిభాజ్యమైనటువంటి అంగాలు, 3 అంగాలకి సమానమైనటువంటి ప్రతిపత్తి ఉందని చెప్పింది. ఒకళ్ళు ఇంకోళ్ళ మీద భాష చేయడానికి వీల్లేదన్నది. కాబట్టి నువ్వు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ను ఉన్న పడంగా రా అని అంటే తీసుకువచ్చేటువంటి పద్ధతి లేదు. అట్లాంటి ఆదేశాలు మీరు ఇవ్వద్దని చెప్పినా నేను, అట్లా తప్పని చెప్పినాను. నువ్వు డీజీపీని పిలవ, యూ డోంట్ హ్యావ్ ది బెంట్ ఆఫ్ మైండ్ టు కాల్ ద డీజీపీ అని అన్నాను జడ్జి. ఎస్ సార్ అన్న, ఐ డూ అగ్రీ విత్ యూ, దిస్ ఇస్ నాట్ ద వే. I tell you, Mr. Revanth Reddy will be released the moment the Honorable Chief Minister's meeting is over. This is my instruction. Now you call the SP అన్నాడు. No, I won't call అన్న. I won't call. నేను ఒప్పుకోలే. నేను యూ కాల్ ది అడ్వకేట్ జనరల్ అన్నాడు. అడ్వకేట్ జనరల్ వచ్చాడు, నేను డీజీపీని ప్రవేశపెడతా అన్నాడు. ఆయన అడగక ముందే మోర్ దెన్ కింగ్స్ లాయల్టీ చూపెట్టినాడు. అంటే జడ్జి దగ్గర మెప్పు కోసం అని చెప్పేసి ఒక డీజీపీ స్థాయి గల ఆఫీసర్ని ఒక పోలీస్ కానిస్టేబుల్ లాగా కోర్టుకు పిలిపించిన విధానాన్ని నేను ఇష్టపడలే. నో సారీ, ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఏమవుతుండే ఇప్పుడు డీజీపీ గారిని ఆ క్షణంలో కోర్టుకు వెళ్ళడం వల్ల ఏం జరిగింది? ఎట్లాగో ఆయన 4:30 తర్వాత వదిలేడతాము అని అన్నప్పుడు వదిలేటాం కదా, జరిగింది. దాని తర్వాత పెద్ద కేసు వేసినారు. ఆ కేసులో ఏం రిజల్ట్ వచ్చింది? అల్టిమేట్లీ ఇట్ వాస్ డిస్మిస్డ్. మై స్టాండ్ వాజ్ అప్హెల్డ్. అండ్ ఐ టెల్ యు దట్ జడ్జ్ ఎవరైతే నా మీద నిప్పులు జరిగినారో, నేను ఆ రకంగా మాట్లాడినప్పుడు నా పట్ల చాలా ఆవేశపూర్వకంగా నీవు కోర్టుకు జవాబుదారీవా లేకపోతే నువ్వు ఆఫీసర్లను ప్రొటెక్ట్ చేయడానికే అక్కడ ఉన్నావా అనే ప్రశ్న నన్ను వేసినప్పుడు, నేను ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ లేను. ఐఎమ్ హియర్ టు డిశ్చార్జ్ మై డ్యూటీస్ అప్ టు ది మార్క్. ఐఎమ్ అసిస్టింగ్ యువర్ లార్డ్షిప్. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ దిస్ వే ఆఫ్ సమ్మనింగ్ ది ఆఫీసర్స్ ఆన్ ది స్పర్ ఆఫ్ ఎ మూమెంట్ is not accepted. The Supreme Court has cautioned time and again that you can't call the officer the drop of a hat అని అన్నారు. సుప్రీంకోర్టు ఈ రకంగా చెప్పింది. మీరు ఒక పక్క ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి ఒక డీజీపీని, ఆయన సర్వీసెస్ ని కంట్రోల్ దే ఆర్ అట్ ది డిస్పోజల్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీరు ఆయన తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించిన దశలో ఆయనను పిలువు అనేటువంటి మీ మాట అది సరైనది కాదు అని చెప్పినాను. టు కాల్ స్పేడ్ ఎ స్పేడ్, ఐ డోంట్ మీన్స్ వర్డ్స్ అని అన్నాను. అయితేంది చెప్పగలగాలండి. సందర్భం వచ్చినప్పుడు నువ్వు కఠినమైన నిర్ణయం తీసుకోలేనప్పుడు, ఇతరుల సంతృప్తి కోసమే మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడితే నువ్వు ఆ పదవికి అనర్హుడివి నేనంటాను. నా ఉద్దేశం అఫ్కోర్స్ నేను అన్నాను, నన్ను డీజీపీ గారు మెచ్చుకున్నారు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారు. ఆ తర్వాత హియరింగ్ జరిగిపోయిన తర్వాత నేను ఐ వెంట్ టు హిమ్, హీ అప్రిషియేటెడ్, హీ సెడ్ yes, what you said is correct అన్నాడు. You should protect and preserve the dignity of the office. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించిన డీజీపీ గారికి రోజుకు 10 వచ్చింది. సార్ ఆయన తన విధి నిర్వహణ చేస్తాడు అండి. అదే మీ విధి నిర్వహణ నిర్వహించిన మీకు కూడా మరి ఏమైనా అవకాశం ఉంటుందా? ఇంకో అంశం ఏంటంటే చివరిగా సార్, వారి అవినీతి ఏ విధంగా ఉంది అంటే జంట నగరాల చుట్టుపక్కల భూ కబ్జాలు కానీ ఇతరత్ర వాళ్ళ మీద, అలాగే న్యాయ వ్యవస్థ మీద మంచి పట్టినటువంటి మిమ్మల్ని వారికి సంబంధించినటువంటి ముఖ్యమైన న్యాయ సలహాదారుడిగా ఉంచుకొని మిమ్మల్ని ప్రైవేట్ గా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉంచుకొని ఆశించట్లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పిలిస్తే సరే, అది ఆయన పిలుస్తారు సార్, అది ఊహాజనితమైన ప్రశ్న. నాకంటే యోగ్యులని చాలా మంది ఉంటారు. మహేందర్ రెడ్డి గారిని పిలిచారని చెప్పేసి ఎవరైనా ఊహించారా సార్? అది వేరు. అంటే మహేందర్ రెడ్డి గారు ఇన్ రెఫరెన్స్ టు పర్టికులర్ నోటిఫికేషన్ హీ అప్లైడ్. అమాంగ్ ది పర్సన్స్ హూ అప్లైడ్
హీ వాజ్ వన్ ఆఫ్ ది పర్సన్స్, ఈజ్ ది మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ కాబట్టి ఆయన పికప్ అయినాడు. నేనే నోటిఫికేషన్ అంకులంగా ఒక అప్లికేషన్ పెట్టలేదే, నేనే పట్టుకుని రిప్రజెంటేషన్ డైరెక్ట్ గా నామినేట్ చేయడం లేదు, అప్లై చేసుకుంటే అందులో ఒకరిని తీసుకున్నారు అంతే అంతే తప్ప మహేందర్ రెడ్డి గారు పర్సనల్ ఇంట్రెస్ట్ మీద వారిని నియమితులు చేశారని చెప్పేసి బయట ఒక వాదన. ఇక అది వీర్థవాదన. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చాలా సార్లు ఎట్లుందంటే విషయాల మీద అవగాహన లేని వ్యక్తులు రకరకాలుగా మాట్లాడతారు. సార్ నా ఊహాజనితం అనుకున్నాం సార్, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పిలిచి సార్ ఒకవేళ నాకు ఈ విధమైనటువంటి సహకారం అందించండి, వాళ్ళ అవినీతిని నీట్ గా తీయండి, లీగల్ గా వాళ్ళని ఆ రోల్ ప్లే చేయడానికి there is a post called advocate general. He will guide the government properly. He will give proper advices or improper advices, whatever is if need your advice. పార్టీ ఇప్పుడు నేను పార్టీలో ఒక వ్యక్తిని కాబట్టి ఆయన నన్ను శాసించవచ్చు, నువ్వు పార్టీ కార్యకర్త, పార్టీ ప్రభుత్వం ఇది, నువ్వు ఈ పని చేయాలని అడిగితే ఆయన మాటను శిరసావహించాల్సిన పరిస్థితి. నేనే ఎవరైనా ఆ పని చేస్తాడు, వినట్లేదు. అంతేగాని నేను ఏదో ఊహాజనితమైన ప్రశ్నకు నేనేదో ఆశిస్తున్నట్టు నాకేదో కావాలన్నా ఇది లేదు. ప్లస్ అందరికంటే యోగ్యుడు నేనే అనేటువంటి అహంభావం కూడా నాలో లేదు. ఐ కేర్ టూ గుడ్స్ ఫర్ దట్. అట్లాంటి విషయాలు నేను నమ్మను. ఆయనే తనకు నచ్చిన వాళ్ళను పెట్టుకున్నాడు. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఫిల్లింగ్ అప్ లో కూడా చాలా మంది, కొంతమంది నాకు ఫోన్ చేసి నువ్వే అవుతున్నావు అంటే అదట అవుతా, చాలా లేదబ్బా నేను అట్లాంటిది ఏం చేయట్లేదు, ఆ పదవికి కొంత డిగ్నిటీ అండ్ ఆనర్ ఉంటుంది, ఇది రిప్రజెంటేషన్లు పైరవీలు చేసుకొని తెచ్చుకునే పోస్ట్ కాదు, ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ది చీఫ్ మినిస్టర్ మస్ట్ హ్యావ్ అబ్సల్యూట్ లిబర్టీ టు చూస్ హిజ్ ఓన్ మ్యాన్ టు బి యాజ్ అన్ అడ్వకేట్ జనరల్ అని ఉన్నాను. అయితే అడ్వకేట్ జనరల్ నిర్ణయం జరిగిన తర్వాత నాకు నచ్చిన విధానంలో నేను దాని మీద కామెంట్ కూడా చేసినాను. అయితే అమ్మ సమైక్యవాదుల మనిషిని తీసుకొచ్చి ఏజీగా అపాయింట్ చేస్తున్నాడు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఒక పక్క తెలంగాణ న్యాయవాదులంతా ఒక ఉద్యమం చేస్తున్న స్పీడ్ లో రోడ్ల మీద వంట వార్పులు చేసి తెలంగాణ ఉద్యమంతో పోటీపడి చేసిన వాళ్ళందరినీ విస్మరించేసేసి సమైక్యవాదులతో అంటగాగిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్ గా చేసినాడని నేను విమర్శన కూడా చేసిన. ఐ క్రిటిసైజ్ దో హి ఈజ్ మై క్లాస్మేట్. I said no. My classmate. Yes, exactly. Even then I said no. He was never ఒక స్టాండ్ తీసుకొని ఒక పద్ధతి ప్రకారంగా ఈ ఒక అంశం కోసం కొట్లాడిన వ్యక్తి కాదు. సో సరే చాలా మేబీ మేనేజ్మెంట్ కోటా అని తీసుకున్నా. మల్లన్న గారికి కష్ట సమయంలో పెద్ద ఎత్తున అండగా నిలిచినటువంటి వ్యక్తి ఈనాడు ఎందుకని వారిని విమర్శనాత్మకంగా ముందుకెళ్తాను, వారిపైన విమర్శలు గుప్పిస్తున్నారంటే? నేను ఎప్పుడు విమర్శ కావాలని చేయలేదు. నన్ను ఒక విలేకరు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మల్లన్న గారు ఇటీవల ప్రభుత్వం తరఫున చాలా మాట్లాడుతున్నారు, ప్రభుత్వ పరంగా జరిగేటువంటి లోటుపాట్లను ఎత్తి చూపట్టట్లేదు, కొంతమందిని పొగడడంలోనే చాలా ఆసక్తి చూపెడుతున్నటువంటి ప్రశ్న ఆయన వేసినప్పుడు అవును కరెక్టే, మల్లన్న యాటిట్యూడ్ లో కొంత మార్పు ఉన్నమాట వాస్తవమే అన్నాను. అది విమర్శనాత్మకమైన ధోరణి అని మీరంటే నేనేం చేయలేను. ఎందుకంటే మల్లన్నకు ఒక మంచి మిత్రులాగా నేను ఒకవేళ మల్లన్న ఏదైనా నాకు ఏం లొల్లి ఉంటుంది, ఆస్తులు పంచుకునేది, ఐశ్వర్యాలు పంచుకునేది, లేకపోతే ఆయన నుంచే ఆయనకు నేను పేడ్ ఎంప్లాయ్ అయినా, నేను ఒక న్యాయవాదిని, స్వతంత్రంగా నా ఇష్టం, మీరు అవునన్నా కాదన్నా. కేసులు వాదించడంలో మీకు ఎటువంటి రూపాయి ఫీజు లేదా అండి? అది ఆయన అడగాలి ఆ ప్రశ్న. వారు వచ్చేవారు మీరు తీసుకునేవారు ఆయన అడగండి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రకమైన సమాధానం చెప్తే ఆయన ఇంకో రకమైన సమాధానం చెప్తే దానికి లైవ్ విట్నెసెస్ లేరు కదా. ఆయన ఎంత ఇచ్చారు, నేను ఎంత తీసుకున్నా అనే దానికి ఎవరు విట్నెస్ లేవు. నాకు అనుకూలంగా నేను మాట్లాడి ఆయనకు అనుకూలంగా ఆయన మాట్లాడితే మళ్ళా అనవసరంగా మామూలు విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రశ్న ఇచ్చిన వ్యక్తిని అడిగితే తీసుకునే వ్యక్తి యొక్క స్వభావం ఏంటిదని తెలుస్తుంది కదా. ఎప్పుడైనా మీకు అవకాశం వచ్చి మల్లన్న గారిని ఈ ప్రశ్న వేయండి తప్పకుండా. మీరు ఎన్ని పైసలు ఇచ్చారు, ఏం చేశారు, శరత్ గారు ఎట్లా సేవ చేసేది అని అడగండి. ఇది చాలా అభూత కల్పన. నాకు మల్లన్నకి విభేదాలు లేవు. మల్లన్న విషయంలో నేను ఎప్పుడు కూడా అనవసరంగా అవకాశం తీసుకొని విమర్శ చేయలేదు. అయితే ఎవరైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు నిజాయితీగా సమాధానం ఇచ్చే స్వభావం నాది కాబట్టి మల్లన్న యాటిట్యూడ్లో కొంత మార్పు వచ్చింది అని నేను చెప్పిన మాట వాస్తవం. అది నేను మల్లన్న ముందడే అంట. నేను ఏ విమర్శ అయితే ఒక వ్యక్తి ముందు చేయలేనో ఆ విమర్శను నేను ఆయన చాటుకు చెయ్య. నాకు చాటుగా ఉన్న వ్యక్తి గురించి విమర్శించేటువంటి అలవాట్లేదు. నేను ఏది ఉన్నా కరాఖండితంగా చెప్తా. అంటే ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఒక ప్రశ్న అడిగారు, ఏమండి మల్లన్న గారు పాదయాత్ర మొదలెట్టేసేసి ఎందుకు అర్ధాంతరంగా ముగించారు అని అన్నప్పుడు ఆ పాదయాత్రకు పర్మిషన్ హైకోర్టులో నేను ఇప్పించిన కాబట్టి
నన్ను కూడా కొంతమంది ఆ ప్రశ్న వేసినారు కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానంగా నేను చెప్పాను తప్ప మళ్ళీ నేను విమర్శించాలనేటువంటి ఒక దృక్పథంతో నేను చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఇవాళ పెట్టుకుంటారంటే వంది మాగదులు, అయ్యో శరత్ గారు మిమ్మల్ని ఈ మధ్య విమర్శిస్తున్నారండి, శరత్ గారు మీ పట్ల చాలా దురుసుగా ఉన్నారు, మీతో కొంత అసంతృప్తికి గురైనారు అని చెప్పి మళ్ళీ ఫేవర్ సంపాదించడానికి ఎవరైనా మూతినాకుల మాటలు మాట్లాడితే అది వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. కానీ నేను చెప్పింది కరెక్టా కాదా, ఒక మంచి మిత్రుల్లాగా నా అంటే ఆలోచనను, నా అభిప్రాయంతో ఆయన ఏకీభవిస్తాడా లేదా అనేది ఆయన అంతరాత్మకు సంబంధించిన విషయం. ఆయన తను తాను ఆలోచించుకోవాలి కదా. మరి నా మిత్రుడు, నాకు కావాల్సిన వ్యక్తి, నన్ను చాలా విషయాలలో నాకు రక్షణ కల్పించిన వ్యక్తి నా ఈ ధోరణి మీద తన అభిప్రాయం ఈ రకంగా వ్యక్తం చేశాడు. నిజంగానే నాలో ఇది తప్పు ఉందా లేదా, నేను సరిదిద్దుకోవాలా వద్దా, నేను దీన్ని ఏ రకంగా చేయాలని మళ్ళీ నాకు సంబంధించిన విషయం. సపోజ్ మళ్ళీ అన్నాడు అనుకోండి, ఏమని నన్ను కావాలనే ఇటీవల కాలంలో శరత్ కుమార్ ఏదో ఆశించి నన్ను విమర్శిస్తున్నాడు అని అంటే అప్పుడు నేను దానికి సమాధానం చెప్తా. అంతే తప్ప నేను కావాలని మళ్ళీ విమర్శించలేదు. ఓకే సార్, న్యాయవాద వృత్తిలో మీ ప్రయాణం ఎంతకాలం? ఆల్మోస్ట్ చరమాంకానికి వచ్చింది. ఇంకా నాకు పెద్దగా అసలు ఏదంటే ప్రజల కోసం పీరియడ్ ఎంత ఉంది మీది? 20 years, 30 years, 40 years? నేను దాదాపుగా 30 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ ఇక అంటే ఇన్ సెన్స్ ఇప్పుడు ఇటీవల కాలంలో అయితే పెద్ద పైసల కోసం చేసే కంటే ఎక్కువగా ఆల్రెడీ బాగా సంపాదించి పెట్టుకున్నాడు. ఎస్, డెఫినెట్లీ ఐ వాంట్ ఎ లాట్. నేను మంచి సంపాదించిన వ్యక్తిని, చాలా మంచి ఫీజులు తీసుకున్న వ్యక్తిని, పెద్ద పెద్ద కేసులు చేసిన వ్యక్తిని. ఫీజు ఎంత సార్? ఎంత ఇక లెక్క ఏముంటది, ప్రభుత్వంలో ఒక కేసు చేస్తే మాకు ₹1 కోటి ఇచ్చినారు బీఆర్ఎస్ గవర్నమెంట్. అంటే చెప్తున్నాను మీకు, ల్యాండ్ డిస్ప్యూట్ చేసినప్పుడు ప్రైవేట్ ల్యాండ్ డిస్ప్యూట్ చేస్తే ఇంకా ఎక్కువ హైయెస్ట్ ఫీజు. నేను దగ్గర కొన్ని 100 కోట్లు ఉన్నాయని చచ్చి 100 కోట్లు ఉంటే నేను ఇట్లా ఉంటా, 100 కోట్లు ఏవో. నేను అట్లా ఎవరిని పీడించి చేయలేదు. మీరు ఏ క్లయింట్ అని అడగండి, శరత్ గారు మిమ్మల్ని ఎన్నడన్నా ఫీజు కోసం ఫోన్ చేసి అడిగాడా, ఫీజు ఇవ్వకుండా కేసు చెయ్యా అని అన్నాడా అని అడగండి మీరు, వాళ్ళు చెప్తారు మీకు సమాధానం. అట్లాంటి పాప పనులు నేను ఏం చేయలేదు, అట్లా వృత్తిని ఆ రకంగా వాడుకోలేదు. వన్ థింగ్ ఈజ్ ట్రూ, నేను పెద్ద గొప్పగా ఫీజులు లేకుండా నేను కేసులు చేసినా నేను అనను. అంటే ఈ ఇంత పెద్ద సెటప్ నాకు ఉండేది కాదు. ఈ వృత్తిని నడపడానికి ఎవరు బండి కొనుక్కున్న దాంట్లో పెట్రోల్ అయితే అవసరం కదండి. పెట్రోల్ అయితే కష్టపడి సంపాదిస్తారు కదా, అట్లా సంపాదించారు. న్యాయవాద వృత్తిలో మీకు సంతృప్తి ఇచ్చినటువంటి కేసు ఏదంటే? చాలా ఉన్నాయి, ఒకటనే ఉంది, ఎన్నో కేసులు మర్చిపోలేనిది చాలా ఉంటాయండి. ఇచ్చినది అంటే ఒక మెడికల్ నెగ్లిజెన్స్ కేసు ఒకటి చేసినాను నేను. అంటే ఒక అమ్మాయి కడుపులో స్వాబ్స్ పెట్టేసేసి అట్లా కుట్టేశారు. బీద అమ్మాయి పోయి ఎన్నిసార్లు డాక్టర్కి చెప్పినా కానీ ఆ డాక్టర్ పట్టించుకోకపోవడం, అది అనడము, ఆ పేషెంట్ నా దగ్గర రావడము. నేనే ఆ డాక్టర్ల సంఘానికి అడ్వైజర్ కాబట్టి ఆ డాక్టర్తో నాకున్న చనువుతో నేను చెప్తే, నువ్వు మాకు అడ్వైజ్ ఇచ్చేవాడు కానీ నువ్వేం చేసుకోపో, నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మా అడ్వైజర్ కానీ నువ్వు ఎట్లా దాన్ని ఇది చేస్తావు, నాకుందా తెలివి నీకుందా అని ఆమె నన్ను కొద్దిగా అవమానపరిచినట్టుగా మాట్లాడింది. ఆ పేషెంట్తో కేసు వేయించి ఆమె కాంపెన్సేషన్ ఇప్పించిన. ఆమె కడుపుని మళ్ళా లాపరాటమీ అంటారు, మళ్ళీ ఒకసారి ఎగ్జామినేషన్ జరిగింది నిమ్స్ హాస్పిటల్లో. నిజమే ఆ డాక్టర్ గారి నెగ్లిజెన్స్ వల్ల ఒక స్వాబ్ను ఆమె కడుపులో ఉంచి కుట్టించారు అన్నది. అంటే అది ఫస్ట్. అంటే నేను ప్రజల తరఫున పోట్లాడాలని అన్నప్పుడు, అంటే నా అడ్వైజర్షిప్ పోతే నాకు తెలుసు. ఆ కేసు ఫైట్ చేసినాక చాలా మంది నన్ను అడిగినారు డాక్టర్లు, బీయింగ్ ఆర్ అడ్వైజర్, హౌ డిడ్ యూ ఫైట్ అ కేస్ అగేన్స్ట్ ది డాక్టర్? ఐ సెడ్ నో, ప్రొఫెషనల్ షుడ్ నాట్ గ్యాంగ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అట్లా చాలా కేసులు చేసినాం. అట్లాంటి సిటీ పెరిఫరీలో ఉన్న ల్యాండ్స్ అన్నిటినీ ప్రభుత్వ పరం చేయడానికి కృషి చేసినాం, గవర్నమెంట్ పీడర్ అంటే ఎన్నో చేసినాం. ఒకటే ఏం చెప్తాం అంటే, మనం ఒక కేసుని ఎన్నుకొని చెప్తే అంటే ఓహా వాళ్ళదే గొప్ప కేసా, మేము కూడా నీకు ఇన్ని కేసులు ఇచ్చాం కదా, మరి మా గురించి ఎందుకు చెప్పలేదు అంటారు. సో అట్లా సాధ్యం కాదు. సో చివరిగా నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం? ఒకటి, ఈ రాష్ట్రం మనది, భవిష్యత్తు మనది, కృషితోనే మనం అభివృద్ధిలోకి రావాలా. ఎవరు పంచన పడి ఉండడము, మన విద్యుక్త ధర్మాన్ని మనం నిర్వర్తించకుండా ఏది ఆశించడం తప్పు. శ్రమతో వచ్చినటువంటి ఫలితమే మనకు వ్యక్తిగతంగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కాబట్టి దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ యువర్ ఇంటిగ్రిటీ అండ్ యువర్ కమిట్మెంట్. యూ షుడ్ ఆల్వేస్ సర్వ్ ది పీపుల్. యు ఆర్ వన్ అమాంగ్ ది సొసైటీ, యు ఆర్ నాట్ ది హోల్ సొసైటీ. దట్ ఈస్ మై వ్యూ.
క్షమించాలి, ఇది మీకు కొంత బాధను కలిగించే అంశం. బట్ మీరు చెప్పడం ద్వారా ఎవరైనా ఆలోచనలు ఉంటే విరమించుకుంటారనే ఉద్దేశంతో అడుగుతాను. మీరు ఎంత అల్లారు ముద్దుగా ఒక 20 సంవత్సరాలు, నాకు ఎగ్జాక్ట్గా బాబు వయసు తెలియదు, 28 సంవత్సరాలు పెంచుకున్నటువంటి అబ్బాయి సడన్గా అలా చేసుకోవడం వల్ల మీరు తీసుకున్నటువంటి మానసిక వేదన ఎలా ఉందని చెప్పేసి ఎక్స్పీరియన్స్ చేశారు. అలా ఇంకొక అబ్బాయి ఆలోచన చేసినప్పుడు మీ వేదన చెప్తే ఒకవేళ తాను ఒకటండి, నేను చాలా వేదికలలో అంటే నిరుద్యోగులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటే పోలీసు అభ్యర్థులు వాళ్ళు వీళ్ళు చేసుకున్నప్పుడు అదొక క్యాంపెయిన్ లాగా నేను క్యారీ ఆన్ చేసినాను. ఆత్మహత్య అనేది ఏ సమస్యకు పరిష్కార మార్గం కాదు. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ కవర్డైస్. సమాజాన్ని ఎదుర్కోవడానికి కృషి చేయాలి తప్ప ఆత్మహత్య చేసుకోవడం వల్ల మీకు సమస్య సాల్వ్ అవుద్దేమో కానీ మీ తర్వాత ఏవైతే మీ తల్లిదండ్రులు ఉంటారో, మీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారో, వాళ్ళ బతుకు బజార్లో పడుతుంది. ఇది క్షణికమైన ఆవేశానికి గురి కాకూడదు. మీరు ఆత్మహత్య ద్వారా సమాజానికి ఏ రకమైనటువంటి లెసన్ నేర్పే అవకాశం లేదు. రోజువారీగా లెసన్స్ చెప్తుంటేనే సమాజం నేర్చుకోవట్లేదు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఎన్నో విషయాలు చెప్తేనే సమాజం సంస్కరించబడలేదు. అట్లాంటిది మీరు సాక్రిఫైస్ చేసుకోవడం వల్ల లాభం లేదు. విలువైన జీవితాన్ని ఎవడు ఆత్మహత్యకు బలి చేయకూడదు. ఏటికి ఎదురీదైనా కానీ తన సమస్యను సాల్వ్ చేసుకోవడమే సరైన పద్ధతి. దిస్ ఇస్ మై అడ్వైస్. సార్, థ్యాంక్ యూ, చాలా సమయం ఇచ్చారు. శరత్ సార్ గారి పోరాటాల గురించి ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదా, ఆవశ్యకత లేదు. అయితే ఒక అంశాన్ని పక్కగా మీతో అయితే పంచుకోవాలి. తన అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బాబు ఆ విధంగా జరిగినప్పటికీ లార్జ్ పర్స్పెక్ట్లో నా వ్యక్తిగతమైన జరిగినటువంటి నష్టం కారణం చేత నా గొంతు మూగబోకూడదు. నేను పొందిన జ్ఞానం ద్వారా పీడింపబడుతున్నటువంటి ప్రజల పక్షాన గొంతు పెగలాల్సిందే. ఈ టైంలో ఇంకా ఎక్కువ పెగలాలని చెప్పేసి వారు ముందుకు వచ్చారు. అటువంటి వ్యక్తికి అవకాశాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను సార్. నమస్కారం. మీకు రావడం వల్ల మీకు కాదు చాలా మందికి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.